అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. నలుగురు పెళ్లి కొడుకులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ నిన్నింతగా కష్టాల పాలు చేస్తున్న వాడెవడైనా మీరు ఒకరినొకరు తప్పు అంచనా వేసుకున్నారేమో అన్న శంక నాకు కలుగుతున్నది. మనుషులు తమ జీవితాలనే కాక తమ ఆప్తుల జీవితాలను కూడా సుఖమయ మార్గాన తీర్చిదిద్దాలని ప్రయత్నించడం నీకు తెలియంది కాదు. కానీ అందుకై చేసే ప్రయత్నాలలో ఒక్కొక్కసారి విజయంతో పాటు అపజయం కూడా ఎదురవుతుంది. ఇలా విజయానికి అపజయానికి కూడా మూల కారణం మనిషి తన తోటి వాళ్లను గురించి వేసే అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా నీకేమైనా మేలు చెయ్యగలదన్న అభిప్రాయంతో సుందరయ్య అనే ఒక ధనికుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుందరయ్య చాలా ధనవంతుడు. ఆయనకు ఒకే ఒక్క కుమార్తె. ఆమె గొప్ప సౌందర్యవతి. యోగ్యుడైన వాడిని అల్లుడిగా తెచ్చుకుని తన ఆస్తినంతా అతడికి కట్టబెట్టాలని అతని యోచన. సుందరయ్యకు చిన్ననాటి స్నేహితులు నలుగురున్నారు. వాళ్ళు నలుగురు 4 వేర్వేరు గ్రామాలలో స్థిరపడిపోయారు. వాళ్ళ నలుగురికి కూడా తమ కూతురికి ఈడుగా ఉండే కొడుకులున్నారని ఆయనకు తెలిసింది. వాళ్లల్లో ఒకడిని తన కూతురికి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సుందరయ్య వాళ్ళుండే గ్రామాలకు బయలుదేరాడు. ముందుగా ఆయన ఐనాపురంలోని చంద్రకాంతుణ్ణి కలుసుకున్నాడు. చంద్రకాంతుడు సుందరయ్యకు మించిన వైభోగంతో తేలిపోతున్నాడు. ఆయన సుందరయ్యను ఎంతో అభిమానంతో ఆదరించాడు. చిన్ననాటి అనుభవాలు తనే గుర్తు చేశాడు. చంద్రకాంతుడి కొడుకు పుష్పకాంతుడు. అతడు చాలా అందంగానూ సంస్కారవంతంగానూ కనిపించాడు సుందరయ్యకు. ముఖ్యంగా వాడి వినయం, గుణం అన్నీ ఆయన్ను ఎంతగానో ఆకర్షించింది. మాటల మధ్య సుందరయ్య తన కూతురి ప్రసక్తి తెచ్చాడు. ఆమె పేరు విన్న చంద్రకాంతుడు, నీ కుమార్తె పేరు చంపా అన్నావు కదూ? మా వాడి ప్రియమైన గుర్రం పేరు కూడా అదే. ఆ గుర్రం చూడ్డానికి దేవలోకం నుంచి దిగివచ్చిన ఉచ్చైశ్రవంలా ఉంటుంది అన్నట్టు నువ్వు మా గుర్రాల శాల చూడలేదు కదూ అంటూ సుందరయ్యను తన అశ్వశాలకు తీసుకువెళ్ళాడు. అక్కడి గుర్రాలను చూసి సుందరయ్యకు నోటమాట రాలేదు. తన ఆస్తి అంతా కలిపినా ఆ గుర్రాల విలువ చెయ్యదు. ఐనాపురం నుంచి సుందరయ్య మల్లపురం వెళ్ళాడు. అక్కడ ఆయన స్నేహితుడు భద్రుడు కూడా ఎంతో అభిమానంగా ఆదరించాడు. ఊరిలో భద్రుడికి పేరు ప్రతిష్టలున్నాయి. ఊళ్ళో ఏ వ్యవహారం గురించి అయినా అంతా వచ్చి ముందు భద్రుడికి చెప్పుకుంటారు. ఏమో మరి, నీకెంత పేరు ప్రతిష్టలున్నా చంద్రకాంతుడి వైభవం మాత్రం లేదు అన్నాడు సుందరయ్య. నాకేం తక్కువో చెప్పు అన్నాడు భద్రుడు కోపంగా. నీ ఆస్తి అంతా కలిసి అతడి గుర్రాల విలువ చెయ్యదేమో అనిపించింది. 1,00,000 వరహాల విలువ చేసే గుర్రాలు వాడి వద్ద 15 ఉన్నాయి అన్నాడు సుందరయ్య. భద్రుడు ఒక్క క్షణం ఆగి, చంద్రకాంతుడిదంతా ఆర్భాటం. తన డబ్బును వస్తు రూపంలోకి మార్చి అందరి ముందు ప్రదర్శించాలనుకుంటాడు. తలుచుకుంటే అంతకంటే మంచివి 50 గుర్రాలు నేను కొనగలను. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటి? నా కొడుకు రోజంతా గుర్రపు స్వారీ చేస్తూ అప్రయోజకుడిలా తిరగటం నాకిష్టం లేదు అన్నాడు. అంతేకాక భద్రుడు అన్నింటికీ చంద్రకాంతుణ్ణి తప్పుపట్టాడు. ఇంటి నిండా దాసదాసీ జనం ఉంటే ఇంట్లో వాళ్ళు బద్ధకస్తులైపోతారట. ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదట.
4 అంతస్తుల మేడ కట్టించుకుంటే అది కూలిపోయే ప్రమాదమున్నదట. అందుకే తనకు చంద్రకాంతుడి కంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పటికీ సామాన్యంగా జీవిస్తున్నానన్నాడు భద్రుడు. భద్రుడి కొడుకు రుద్రుడు కూడా తండ్రి మాటలన్నింటికీ వంతపాడాడు. సుందరయ్య భద్రుడికి తన కుమార్తె గురించి చెప్పలేదు. ఆయన అక్కడ 2 రోజులుండి వరుణపట్నం వెళ్ళాడు. అక్కడ ఆయన మిత్రుడు నాగానందుడు అతి సామాన్యంగా జీవిస్తున్నాడు. అతడు సుందరయ్యను ఆప్యాయంగా ఆదరించి తన గురించి చెప్పుకున్నాడు. మధ్యలో 1-2 సార్లు చంద్రకాంతుడి గురించి భద్రుడి గురించి ప్రసక్తి రాగా ఒకసారి నిట్టూర్చి ఊరుకున్నాడు. నాగానందుడి కొడుకు సత్యానందుడు. నేను కూడా పుష్పకాంతుడిలా వైభవంగా జీవించాలని నాన్న కోరిక. ఆ కోరిక నెరవేరాలని నేను కొన్ని ప్రయత్నాలు చేశాను. అవి కొంతవరకు మాత్రమే ఫలించాయి. పూర్తిగా ఫలించాలంటే చాలా డబ్బు కావాలి. అంత డబ్బు కావాలంటే ఎలాంటి పని చేయడానికి సిగ్గుపడకూడదు. వరుణపట్నం మాకు బాగా తెలిసిన ఊరు కాబట్టి నేను మరేదైనా పట్నం పోవలసి ఉన్నది. కానీ నాన్న ఆరోగ్యం బాగుండక నేనిక్కడే ఉండిపోవలసి వచ్చింది అన్నాడు. సుందరయ్య అక్కడ కూడా తన కూతురు ప్రసక్తి తీసుకురాలేదు. 1-2 రోజులున్నాక అక్కడి నుంచి బయలుదేరి కృష్ణప్రస్థ నగరంలోని తన మిత్రుడు సోమరాజును కలుసుకున్నాడు. సోమరాజు జీవితం మరీ సామాన్యంగా ఉంది. సుందరయ్య అతనింట బస చెయ్యడానికే సంకోచించాడు. అయితే సోమరాజు ఆయనను ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. 2 రోజుల పాటు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. సోమరాజు అతని కొడుకు భీమరాజు ఒకే రకం ఆశయాలు కలిగిన మనుషులు. మనిషి సుఖంగా జీవించాలంటే తృప్తి అనేది ఉండాలని వాళ్ళ నమ్మకం. ఉన్నదానితో తృప్తి పడుతూ తీరుబడి సమయంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు వేదాంత గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇద్దరూ ఎల్లవేళలా ఎంతో సంతోషంగా కనపడతారు. ఎటొచ్చి సోమరాజు భార్య మాత్రం తనకు నగలు లేవని, భవంతులు లేవని, దాసదాసీ జనం లేరని ఎంతగానో బాధపడుతుంది. సోమరాజు సుందరయ్య ఎదుటే భార్యతో ఆశకు అంతుండదు. ఇవన్నీ సంపాదించిన తరువాత అప్పుడు ఈ దేశానికి మహారాణివి కావాలనిపిస్తుంది నీకు. ఏదో ఒక దశలో మనిషి అసంతృప్తి చెందక తప్పదు. అందుకే ఆశను చంపుకుంటే ఎలాంటి బాధ ఉండదు అన్నాడు. సుందరయ్య తిరిగి తన ఊరు చేరుకొని భార్యతో 4 పెళ్లి కొడుకులను గురించి చెప్పి మన అమ్మాయిని నాగానందుడి కొడుకు సత్యానందుడికిచ్చి చేస్తే సుఖపడుతుందని నేను అనుకుంటున్నాను అన్నాడు. భార్య ఎందుకు సరేనన్నది. కొద్ది రోజుల తరువాత సత్యానందుడికి సుందరయ్య కుమార్తె చెంపకు వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుందరయ్యకు తన చిన్ననాటి స్నేహితులు వాళ్ళ కొడుకులను గురించి తప్పుగా అంచనా కట్టాడని నా నమ్మకం. పుష్పకాంతుడు ఎంతో వైభవంగా బ్రతుకుతున్నాడు. రుద్రుడిలో చిన్నమెత్తు దురాశ, అసూయల్లాంటివి లేవు. భీమరాజు వేదాంత గ్రంథాలు చదువుతూ ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలన్న మహదాశయంతో ఉన్నాడు. వీళ్ళందరినీ కాదని సుందరయ్య తన కుమార్తెను సత్యానందుడికిచ్చి చెయ్యడంలో పొరపాటు లేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుందరయ్య నిర్ణయం సరైనది. అందులో ఆవగింజంత పొరపాటు కూడా లేదు. పుష్పకాంతుడికి సుందరయ్య ఆస్తి ఏమంత లెక్కలోనిది కాదు. చెంపవాడింట అడుగు పెడితే వాడి విలువైన గుర్రాలలో ఒకటిదవుతుంది తప్పితే మనిషిగా చూడబడదు. రుద్రుడి మాట, వాడిలో నిజాయితీ లేదు. తనకు లేనివన్నీ అనవసరమంటాడు తప్పితే తనలేమిని ఒప్పుకోడు. ఇక భీమరాజుకు
జీవితంలో ఏ ఆశలు, వేటి పట్ల ఆకర్షణలు కానీ అభిరుచులు కానీ లేవు. అలాంటి వాడు పెళ్లి చేసుకుంటే భార్య అవస్థల పాలవుతుంది. ఇకపోతే సత్యానందుడిది గొప్పవాళ్లను చూసి అసూయ కాక పోటీ పడే స్వభావం. వాడికి వాళ్లలాగే కృషి చేసి గొప్పవాడు కావాలన్న ఆశ ఉంది. అయితే జీవితంలో మరేమీ పట్టించుకోకుండా డబ్బు కోసమే కృషి చేసే ఆశపోతుతనం వాడిలో లేదు. తండ్రి ఆరోగ్యం బాగయ్యే వరకు ఆయన దగ్గర ఉండి సేవ చెయ్యాలనే పితృభక్తి ఉన్నవాడు. అలాంటివాడు మామగారి ద్వారా కలిసి వచ్చిన ఆస్తితో ఏనాటికైనా చంద్రకాంతుణ్ణి మించిన వైభవంతో బతకగలడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.